ఉదయ నమస్కారం అందరికీ. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. డే 10 అనుకుంటాను. మన తాలూకా డిస్కషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఈరోజు మన డైలీ రొటీన్కి ఒక లుక్ వేసుకోండి. ఈరోజు మరి స్టార్ట్ చేద్దాం. ఫ్రైడే ఆఫీస్కి పోవాలి. రెడీ చేద్దాం. ఈరోజు ఫ్రైడే కానీ కొంచెం చిల్ అయితేనే మంచి ప్రొడక్టివ్ డే అయింది. వర్క్ అంటూ ఉంటూనే ఉంటుంది. ఎలాగా మనకి మీరు ఏం చెప్పినా ఎన్ని అనుకున్నా ఒక సగటు కార్పొరేట్ కూలీకి ఖచ్చితంగా వర్క్ గురించి మాట్లాడకుండా రోజు గడవదు. మధ్యాహ్న భోజన పథకం కింద పెరుగుచారు అండ్ పన్నీర్ కూర వేసేసాను అనమాట. 6 o'clock జిమ్కి వెళ్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. 7 o'clock వెళ్ళా. సో కొంచెం వార్మప్ చేసుకొని వాకింగ్ చేశాక లేటరల్ రేస్ స్టార్ట్ చేశా. తర్వాత నాకు చాలా ఇష్టమైన మిలిటరీ ప్రెస్ ఆర్ షోల్డర్ ప్రెస్ యూజింగ్ స్మిత్ మెషిన్, ఇది జనరల్గా చేస్తాను. ఇది చేసిన తర్వాత లాస్ట్ ఇంకొక 2 సెట్లు ఫ్రీ వెయిట్స్ కూడా చేస్తాను. దీని తర్వాత ఏం చేశానంటే ఫ్రంట్ రైజెస్ చేశాను, కేబుల్ ఫ్రంట్ రైజెస్. తర్వాత రేర్ డెల్ట్స్కి మళ్ళీ ఇంకొన్ని రైజెస్ చేశాను. తర్వాత ఫేస్ పుల్ మంచి హెవీ వెయిట్స్తో చేశా. తర్వాత షగ్స్, ఇది కూడా మంచి వెయిట్స్తోనే చేశాను అనమాట. బాగా పడింది, విపరీతమైన పంప్ వచ్చింది. మేబీ ఒక పిక్చర్ కూడా పెడతా. దాని తర్వాత దీన్ని ఏదో అంటారు మర్చిపోయానే, సరే. దాని తర్వాత రివర్స్ పెక్ ఫ్లైస్, ఇది కూడా చేశాను అనమాట. సో నాకు తెలిసి మన డైలీ రొటీన్ అవన్నీ చూసి ఉంటారు కదా. నౌ లెట్స్ డిస్కస్. సో ఇప్పుడే వచ్చాను జిమ్ నుంచి రాగానే అయిపోయింది, వచ్చేసాను. జిమ్ బ్యాగ్ ఇది, ఆఫీస్ బ్యాగ్ ఇది, మొత్తానికి వచ్చేసాం. సో సక్సెస్ఫుల్గా మనం 10 వీడియోస్ రికార్డ్ చేయబోతున్నాం అన్నమాట. లాస్ట్ 10 వీడియోస్కి నాకు తెలిసి ఓన్లీ 2 కామెంట్స్ వచ్చాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ కామెంట్స్ ఫ్రమ్ అదర్స్. కొంచెం నా వీడియోలు కూడా చూసి నాకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటే ఐ విల్ ఆల్సో గ్రో. ఇప్పుడు మనం దేనికోసం మాట్లాడుకుందాం అనుకున్నా అంటే, చెప్పే కదా, యాజ్ అ పార్ట్ ఆఫ్ అవర్ మ్యామ్ మెంటాలిటీ నిన్నటికన్నా ఈరోజు కొంచెం బెటర్ అవుదాం అని చెప్పి కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో, అట్ ద సేమ్ టైం కొంచెం ఈ టూర్ వీడియోస్ ఉంటాయి కదండి. నా కర్మ దేనికి వచ్చిందంటే, నేను ఎప్పుడు అనుకోలేదు ఈ హోమ్ టూర్లు, బాత్రూమ్ టూర్లు, ఫ్రిడ్జ్ టూర్లు చేసినప్పుడు అనుకున్నా ఏంటి పని లేదా ఈ టూర్లు ఎందుకు చేస్తారని. కానీ ఈరోజు నేను విచిత్రంగా బ్యాగ్ టూర్ చేయబోతున్నాను. ఎస్, మీరు విన్నది నిజమే, బ్యాగ్ టూర్ చేస్తున్నాం. రోజు లింగు అంటే ఒక బ్యాగ్ ఉప్పుకుంటూ పోతుంటాను. ఒక ఎంత బ్యాగ్ ఉంటుంది బేసిక్గా. ఆ బ్యాగ్లో ఏముందని కొంతమందికి ఎంతూజియాజం అయితే ఉంది, అందరికీ కాదు. ఎందుకంటే ఎవడు కామెంట్ చేయలేదు. నాకు దగ్గరలో ఉన్న అడుగుతారు, ఏంట్రా అంత పెద్ద బ్యాగ్ తెస్తావు, ఏముంటుందిరా అందులో అని. సో సరదాగా ఈరోజు అందులో ఏముంటాయి అండ్ ఒక బిగినర్స్కి ఏవైతే యూజ్ అవుతాయో ఇన్ కేస్ దే వాంట్ టు స్టార్ట్ ఎ జర్నీ, టిపికల్ జిమ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అండ్ వాట్ ఐ క్యారీ, దాన్ని బట్టి ఎవరైనా సరే స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏవి పడితే కొనుక్కోకుండా అవసరమైన కొనుక్కొని దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ. ఎందుకంటే జిమ్ చేసేటప్పుడు ఎట్లా అంటే కొన్నిసార్లు మనకి కొన్ని ఇంజురీస్ అవుతాయి, అనవసరమైన ఇంజురీస్. దానివల్ల మన తాలూకా డెవలప్మెంట్ అంతా బ్యాక్ వెళ్తుంది. మన ఈ సిరీస్ అంతా మాంబా మెంటాలిటీ కాబట్టి మనం నిన్నటిగానే ఈరోజు బెటర్ అవ్వాలి కానీ బ్యాక్ వెళ్ళకూడదు. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ షోయింగ్ దిస్ వీడియో. ముందుగా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇవి వచ్చి షూస్ అనమాట. నా దగ్గర 10-12 పేర్ ఆఫ్ షూస్ ఉన్నాయి. ఇది కూడా ఒక షూ పేర్. కొన్నిసార్లు మనకి వెయిట్ లిఫ్టింగ్ షూస్ అని ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ కొన్నిసార్లు మనకు క్రాస్ ఫిట్ లాంటి ఆర్ఎల్స్ ఫంక్షనల్ ట్రైనింగ్ చేసుకున్నప్పుడు ఒక రకమైన షూ వాడితే అడ్వాంటేజ్ ఉంటుంది. అన్ని రకాల షూలు వాడవసరం లేదు కూడా. నాకు దాని ఏమంటారు, కొంచెం తేట ఎక్కువై కొన్ని షూలు ఎక్స్ట్రా కొన్నాను, కానీ అన్న అవసరం లేదు. బేసిక్గా 1 or 2 పేర్ షూలు, ఒకటి రన్నింగ్కి షూ అనుకోండి, ఒకటి లిఫ్టింగ్ షూకి పెట్టుకుంటే సరిపోతుంది మోస్ట్లీ. బట్ నాకు కొంచెం షూస్ అంటే ఇంట్రెస్ట్. ఎవరికైనా తెలిసి ఉంటే బాస్కెట్బాల్ ప్లేయర్ అందరికీ ఆ తేట కొంచెం ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ షూస్ కావాలనుకుంటారు. సో షూస్ గురించి మనం ఇంకొకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆఫ్టర్ షూస్ మోస్ట్ ప్రాబబ్లీ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ దట్ ఇదే ప్రోటీన్ షేకర్ అనమాట. సో నేను వే ప్రోటీన్ మొత్తం డబ్బా అంతా క్యారీ చేయలేను కాబట్టి ఆ వే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అదొక 2 స్కూపులు ఇందులో వేసుకుంటాను అనమాట. నా తాలూకా డైలీ రిక్వైర్మెంట్ బట్టి నేను ఒక 2 స్కూపులు తాగుతాను. నేను వెజిటేరియన్ని, సో నాకు కొంచెం ప్రోటీన్ సోర్స్కి అటు ఇటు అవుతూ ఉంటాను. కాబట్టి నాకు వే ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి, లేకపోతే నాకు మజిల్ సోర్నెస్ ఉంటుందన్నమాట. దానికి అది చూస్తున్నారా, ఇది యాక్చువల్లీ ఐ డోంట్ రికమెండ్ ఎవ్రీ వన్ టు యూజ్ దిస్ ఈజ్ ప్రీ వర్కౌట్ అనమాట.
జనరల్గా ఏంటంటే ఆఫీస్ నుంచి అయిపోయాక చాలా వెక్స్ అయిపోతాను కదా, సో అంత ముందున్నంత దాని ఏమంటారు ఎంతూజియాజం అట్లా ఉంటుంది మనకి. మెంటల్ స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది, సిస్టమ్ ముందు కూర్చొని పని చేస్తాం, దాని తర్వాత అంత యాక్టివ్గా ఉండం, దానివల్ల ఏమవుతుందంటే కొంచెం మనం టైర్డ్ అవుతాం. టైర్డ్ అయిన తర్వాత ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఉండొచ్చేమో కానీ మోటివేషన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో దానికి ఏంటంటే ప్రీ వర్కౌట్ యూస్ చేస్తారు. అందరూ వాడాలని రూల్ ఏం లేదు, కొంతమందికి సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది. నేను కూడా ప్రతిసారి వాడను. ఇది నాకు ఒక ప్రీ వర్కౌట్ తీసుకుంటే నాకు మోర్ దాన్ 6 to 7 months ఇంకా ఎక్కువే వస్తుంది, ఎందుకంటే నేను హాఫ్ స్కూప్ వాడుతూ ఉంటాను. ఇది కొంచెం ఎక్కువ పవర్ఫుల్ అనమాట. కాఫీ కూడా తాగొచ్చు ప్రీ వర్కౌట్ కింద ఫర్ లైక్ మోటివేషన్ ఆర్ వాట్ ఎవర్. నేను ప్రీ వర్కౌట్ తాగడానికి కారణం ఏంటంటే జనరల్గా కాఫీ తాగితే కాఫీ ఈజ్ ఎసిడిక్ ఇన్ నేచర్, దానివల్ల కొంచెం బ్లోటింగ్ అంటూ ఉంటుంది మన పొట్టకి. సో అది కొంచెం తగ్గించుకుందామని. ఇందులో కూడా కెఫిన్ కంటెంట్ చాలా ఎక్కువే ఉంటుంది, అంటే దానికోసం మళ్ళీ మీరు సెపరేట్గా మాట్లాడుకోవాలి మనం. మీరు ఒకవేళ ప్రీ వర్కౌట్ వాడదాం అనుకుంటే దానికంటే మీరు కొంచెం రీసెర్చ్ చేసుకోండి, మీకు ఏం పడుతుందో, ఎందుకంటే ఎంత ఎంజీ కంటెంట్ మీ తాలూకు బ్రెయిన్ తీసుకోగలదో దాన్ని బట్టి కూడా మీరు డిసైడ్ అయ్యి వాడచ్చు. ఆ రోజు కొంతమందికి ఏమీ అవసరం లేదు, కొంత రా మోటివేషన్తో వెళ్తారు, వాళ్ళకి సెల్యూట్ అనమాట. నేను అట్లాంటి లీగ్లో లేను. ఒక 3-4 months ఏం చేస్తానంటే ప్రీ వర్కౌట్ వాడతాను, తర్వాత పూర్తిగా వాడడం మానేస్తాను. వర్క్ టెన్షన్ ఉన్నా ఎలా ఉన్నా సరే ఐ వాంట్ టు గో టు జిమ్ ఫర్ 5 to 6 days అలాగా వెళ్దాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది వాడతాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాప్స్. ఈ స్ట్రాప్స్ దేనికోసం వాడతారంటే రిస్ట్కి వాడతాం. రిస్ట్కి ఇట్లా పెట్టి ఏదైతే ఉందో అది ల్యాట్ పుల్కి కానీ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ఫోర్ ఆర్మ్ మీద మొత్తం పడిపోకుండా మీకు గ్రిప్ ఉండేటట్లు, అండ్ మనకి క్యాలోస్ కూడా ఉంటాయి కదా, ఇట్లా క్యాలోస్ అవి కూడా కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి అది వాడతాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టమైంది రిస్ట్ స్ట్రాప్స్ అనమాట. ఈ రిస్ట్ స్ట్రాప్స్ ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మన చెయ్యి ఉంది కదా, ఇట్లా ఉంది కదా, ఇలా పెట్టి మంచిగా ఇట్లా చుట్టేస్తాం. మీరు కానీ నా ముందు వీడియోస్ చూస్తే ఈ తంబుకి పెట్టుకోకూడదు, ఎందుకంటే బేసిక్గా ఇది ఓన్లీ ఫంక్షనాలిటీ ఫర్ దిస్ వన్. ఈ తంబు పెడితే తంబు సెపరేషన్ అవుతుంది, ఓన్లీ కట్టుకునేటప్పుడు ఈజీగా ఉండాలని ఇది ఇస్తారు, కానీ అంతే దాని యూస్. సో బేసిక్ ఏంటంటే దీనివల్ల మన తాలూకు ఆర్మ్ ఏదైతే ఉందో దాని మూమెంట్ స్టడీగా ఉంటుంది, అటు ఇటు కాకుండా. సో మీరు అబ్జర్వ్ చేస్తే నా తాలూకా బెంచ్ ప్రెస్ వీడియోస్ అప్పుడు నేను ఎక్కువ వెయిట్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇది వేసుకుంటాను అనమాట ఫర్ ప్రొటెక్షన్. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్. ఇది వేస్ట్ బెల్ట్. నా దగ్గర 2 ఉంటాయి. ఒక బెల్ట్ వచ్చేసి మోస్ట్లీ దేనికోసం వాడతానంటే లెగ్ డే కాకుండా మిగతా ఎన్ని రోజులు వాడతాను, ఎందుకంటే లెగ్ డే రోజు ఇంకో బెల్ట్ వాడతాను, అదేంటంటే ఈ బెల్ట్. ఇది చాలా వెయిట్ ఉంటుంది, హ్యాక్లో తీసుకున్నాను. మీకు వీటి లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై దమ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశాను, ఎట్లుంది. తర్వాత ఇది అన్ని రోజులు తీసుకెళ్ళాలంటే చాలా బరువు అనమాట. సో ఇది అన్ని రోజులు తీసుకెళ్ళను, లెగ్ డే మాత్రం తీసుకెళ్తాను. లెగ్ డే కొంచెం హెవీ లిఫ్ట్ చేస్తాను కాబట్టి సో నాకు దానికి యూజ్ అవుతుంది. ఇది మిగిలిన డేస్ అనమాట. సో మిగిలిన డేస్ దేనికి రా అంటే బ్యాక్కి మనం బెంట్ ఓవర్ బార్బెల్ రోస్ట్ చేసినప్పుడు, కొన్నిసార్లు షోల్డర్ ఎక్కువ వెయిట్ ఎత్తినప్పుడు. ఇది యాక్చువల్లీ అంత మంచిదేం కాదు, ఇన్వెస్ట్ చేశాను కదా అని చెప్పి వాడుతున్నాను అనమాట, అంతే. అండ్ ఈజీ టు క్యారీ. మన వేస్ట్కి అన్ని జిమ్ముల్లో బెల్ట్లు ఉండవు కాబట్టి, అంటే చాలా సన్నం నాజుగా నడుము, అందుకే ఉండవు. దానికోసం చెప్పి మనం ఇది తీసుకెళ్తాం. వీటిలో అన్నిటికన్నా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దోమ స్ప్రే కాదు, డియోడ్రెంట్. కానీ నా ఫ్రేగ్రెన్స్ ఏంటో మీకు తెలుసా? ఇది ఎందుకురా అంటే మనం జిమ్ చేసినాక సూపర్ సుగంధభరితమైన వాసన వస్తాం కాబట్టి పక్కోల సుగంధం తట్టుకోలేకపోతారు అప్పుడప్పుడు, అందుకనమాట. ఇకపోతే ఇంకేమున్నాయిరా, ఇది ప్లాస్టిక్ కవర్. మా శ్రీకాకుళం చెప్పాలంటే ముచ్చి కవర్. ముచ్చి కవర్లో ఏంట్రా ఉంటుందంటే ఇట్స్ చాక్ బ్యాగ్ ఇంకో బ్యాగ్ పెట్టి, ఈ బ్యాగ్లో ఆల్రెడీ 2-3 బ్యాగులు ఉన్నాయి, మళ్ళీ ఇంకో బ్యాగ్ ఎందుకురా అని చెప్పి ప్లాస్టిక్ కవర్ అలియాస్ ముచ్చి కవర్లో పెట్టాను. ఇందులో చాక్ ఎందుకురా అంటే మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ క్యాలోస్ ఏదైతే ఉన్నాయో అవి నొప్పి పెడుతూ ఉంటాయి. అలా అని చెప్పి ప్రతిసారి గ్రిప్ చేసుకోలేము కాబట్టి స్ట్రాప్ వాడి ఈ చాక్ పౌడర్ వాడుకుంటాం, అంతే. నేను యాక్చువల్గా పుల్అప్స్ ఎక్కువ కాదు చేయలేను బేసిక్గా నా వెయిట్తో, కాబట్టి ఏంటంటే అది కూడా ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడు కూడా కొంచెం రఫ్గా అనిపిస్తుంది కాబట్టి అప్పుడు వాడతాను, అంతే. ఇంకోటి కూడా ఉంది, దీస్ ఆర్ స్ట్రాప్స్ ఫర్ బాక్సింగ్ గ్లోవ్స్. 2016లో కొన్నా అనుకున్నా, ఒకసారి వాడా, తర్వాత వాడాల్సిన అవసరం రాలేదు, అదనమాట. అలా ఉంటుంది మన బాక్సింగ్. యూస్ఫుల్ దాంట్లో ఇదొకటి క్రియేటిన్. జనరల్గా
వే ప్రోటీన్కి అండ్ క్రియేటిన్కి మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఉంది. ఇది మజిల్ని హైడ్రేట్ చేస్తుంది, స్కిన్ కాదు, మజిల్ని హైడ్రేట్ చేస్తుంది. సో మీ స్ట్రెంత్ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి అనమాట. అందుకు క్రియేటిన్ వాడతారు. కానీ నేను కూడా ఏంటంటే ఇది కొన్ని సంవత్సరం అవుతుంది, ఈ డబ్బా ఇంకా ఫినిష్ కాలే. సో అంత రెగ్యులర్గా వాడతాం అనమాట, గుర్తుండదు. ఓన్లీ వే మాత్రం కొంచెం ఫెయిర్లీ రెగ్యులర్గా వాడతాను, మిగతా వేవి అంత రెగ్యులర్గా వాడను. ఐ డోంట్ రికమెండ్ ఎవ్రీ వన్ టు యూస్ ఎవ్రీ సప్లిమెంట్. కొంతమంది చాలా సప్లిమెంట్స్ వాడతారు. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళకి చాలా వరకు ఎట్లా అంటే వాళ్ళు అన్ని హోల్ ఫుడ్స్లో తీసుకుంటే వాళ్ళ క్యాలరీ కౌంట్ చాలా ఎక్కువైపోతుంది. బ్లోటింగ్ ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇది తప్ప వేరే సోర్స్ ఉండదు వాళ్ళకి. హోల్ ఫుడ్స్ తీసుకుంటే ఏదో ఒక రిక్వైర్మెంట్ తగ్గిపోతుంటుంది కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. బట్ క్రియేటిన్ ఏంటంటే జనరల్లీ అందరూ యూస్ చేయొచ్చు. బట్ ఇంతకన్నా ముందు బ్లడ్ చెకప్ చేసుకోండి. మీ బ్లడ్లో కానీ క్రియేటిన్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు వాడద్దు ఇది బేసిక్గా. ఐ డోంట్ రికమెండ్ ఇట్. ఇఫ్ నాట్ ఇఫ్ నాట్ యూజ్ చేసిన ఇష్యూ ఏం కాదు. జనరల్గా ఏంటంటే వెజిటేరియన్స్కి క్రియేటిన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది, రెడ్ మీట్ ఈటర్స్కి మంచి యాంపిల్ అమౌంట్ ఆఫ్ క్రియేటిన్ ఉంటుంది. సో నేను వెజిటేరియన్ కాబట్టి నేను ఆల్రెడీ బ్లడ్ చెక్ చేసుకుంటాను ఇయర్లీ. నాకు పెద్దగా స్పైక్ ఏం లేదు, సో వాడుతూ ఉంటాను. అది కూడా నేను విపరీతంగా వాడిన. చాలామంది లోడింగ్ ఆఫ్ లోడింగ్ ఇట్లాంటి ఫేజ్లో చేస్తూ ఉంటారు యాక్చువల్లీ. కానీ నేను అసలు వాడడమే తక్కువ కాబట్టి అది వదిలేయండి. ఇకపోతే ఇది బియర్డో నుంచి కొన్నాను. ఇందులో కాస్మెటిక్స్ ఉంటాయి అన్నమాట, మన అందాల సర్వం కోసం. కానీ వాడిన పాపానికి పోను, ఎప్పటి నుంచో అలాగే ఉన్నాయి. మోస్ట్లీ కాస్త కోస్త వాడేది ఇదే షవర్ జెల్. ఆ తర్వాత దువ్వెన. మోస్ట్లీ ఇంతే గైస్. ఏంటంటే మనకు కావాల్సిన సామాన్లు ఏమైనా ఉంటే అవి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే జిమ్కి వచ్చేసి బాత్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం. సో అలాంటప్పుడు పక్కడికి సుగంధభరిత వాసన ఎందుకు ఇవ్వడం అని చెప్పి స్నానం చేస్తూ ఉంటాను అనమాట. ప్రతిసారి ఇది వాడను. బట్ దిస్ ఈజ్ ఎ కైనసాలజీ టేప్. మనకి లాస్ట్ టైం షోల్డర్ ఇంజురీ అయింది. అన్లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ కానీ ఇంకెక్కడైనా తగిలితే బ్రేస్ వేసుకోవచ్చు. దీనికి కూడా బ్రేస్ వేసుకోవచ్చు, కానీ అప్పుడు ఇమ్మొబైల్ అయిపోతుంది కాబట్టి అలా కాకుండా కైనసాలజీ టేప్ ఇచ్చి మజిల్ని గ్రిప్ చేస్తాం అనమాట. కైనసాలజీ టేప్తో చేసి దానివల్ల వర్కౌట్ చేయొచ్చు. అందుకు వాడతాం అనమాట. ఇది ఎప్పుడో తీసుకున్నాను, కొంచెం మిగిలిపోయింది, అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాను అనమాట. మోస్ట్లీ ఇంతే. ఇంకేముంటే టవల్ ఉంటుంది అంతే, అంతమించి ఏముండదు. దీస్ మై రెగ్యులర్ సామాన్లు ఇన్ జిమ్ బ్యాగ్. హోప్ మీకు ఉపయోగమైన కంటెంట్ వచ్చిందని అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్. సో ప్రజెంట్ ఏంటంటే షూస్ ఎందుకురా మళ్ళీ అని అట్లా డౌట్ ఉండొచ్చు. కొన్ని జిమ్స్కి అలో చేస్తాడు, కొన్ని జిమ్స్కి అలో చేయడు. అది వదిలేస్తే జనరల్గా ఏంటంటే మనం బయటంతా తొక్కొచ్చిన జిమ్లో అదే జిమ్కి వేసుకెళ్ళాం అనుకోండి, మన చెత్త ఆల్రెడీ అంటుకుంటుంది. చాలామంది పుష్అప్స్ అట్లాంటివి చేస్తుంటారు, వాళ్ళ చేతికి కూడా అంటుకుంటుంది. అది ఇంటర్న్ మళ్ళీ వెయిట్స్కి అంటుకుంటుంది, అది మళ్ళీ మనం చేతితో పట్టుకుంటాం. సో జస్ట్ ఫర్ దట్ కాజ్ అయినా సరే మనం నాకు తెలిసి వేరే పెయిర్ ఆఫ్ షూ వాడితే మంచిది. సో అందుకు ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ షూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కల్ట్ లాంటి జిమ్లో ఎలో కూడా చేయడు బేసిక్గా, వేరే పేరు లేకుండా ఉంటే. సో అందుకు షూ ఎక్స్ట్రా పేరు ఉంటుంది. ఇక మిగిలిన సామాన్లు వస్తే చెప్పే కదా, అన్నీ అవసరం అంటే అవసరం లేదు, నాకున్న అవసరం బట్టి నేను చెప్తున్నా రిక్వైర్మెంట్స్. హెవీలీ రికమెండ్ ఆర్ అడ్వకేట్ ఫర్ రిస్ట్ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిగినర్స్కి కూడా నేను అడ్వకేట్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు అనవసరంగా రిస్ట్ పెయిన్ వల్ల చాలా యూస్ఫుల్ అయిన టైంని వేస్ట్ చేసుకుంటారు. అప్గ్రేడ్ అవ్వబోయి డౌన్గ్రేడ్ అవుతారు. ఎందుకంటే ఒక చిన్న ఇంజురీ రిస్ట్ గానైనా షోల్డర్ గానైనా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో అందుకేంటంటే ఐ అడ్వకేట్ స్ట్రాంగ్లీ ఫర్ దోస్ థింగ్స్. ఇవి కాకుండా మిగిలిన వాటి కంటే ఆల్రెడీ జిమ్లో మీకు సరిపోయిన మంచి బెల్ట్ ఉంటే అదే వాడేసుకోండి. కానీ నాకేంటంటే నేను ఎత్తే వెయిట్లు కొన్నిసార్లు కొన్ని బెల్ట్లు వంగుతాయి అనమాట. నాకు కొంచెం భయం వేసి దానికోసం ఆ హ్యాక్ బెల్ట్ తీసుకున్నాను. అండ్ అంతకన్నా ముందే ఒక 4-5 years బ్యాక్ ఎప్పుడో నేను వేరే బెల్ట్ తీసుకున్నా కాబట్టి అది కూడా వాడాలి కాబట్టి మిగిలిన వాటికి వాడుతున్నా. ఐ థింక్ మై వీడియో ఈజ్ సమ్వాట్ యూస్ఫుల్ ఫర్ యూ. ఉంటాను, సెలవు.